హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి డైటింగ్ స్టార్ట్ చేసే ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈ వీడియో అయితే బాగుంటుంది. ఇందులో అవగాడో స్మూతీ, ఇంకా అలాగే మిల్లెట్స్తో చికెన్ మిల్లెట్స్ పలావ్ అయితే చేశానమాట. ఇంకా 2 రెసిపీస్ అయితే షేర్ చేశాను. బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నచ్చితే కనుక. మా అమ్మాయికి దోశలోకి అని చెప్పేసి టమాటా చట్నీ వేసి తినిపిద్దామని ట్రై చేస్తే తనకి ఆ చట్నీ నచ్చలేదంట. ఓన్లీ పల్లి చట్నీయే కావాలంట. మా చిన్నమ్మాయి మాత్రం కొంచెం దోశ వేసిచ్చి చట్నీ వేసిస్తే పాపం తింటుంది. మా చిన్నమ్మాయి ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తుంది, కానీ మా పెద్దమ్మాయి అసలు ఏది తిననంతే. నాకు కోపం వచ్చేసి ఇంకా రోజు ఇలానే చేస్తున్నావు అని చెప్పేసి తనకి ఓన్లీ ఒక బనానా ఇచ్చేసాను. తినేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా స్నాక్గా అయితే ఒక జామకాయ, కొంచెం బాదం అలా పెట్టేశాను. ఇంకా తను 10:30కి బ్రేక్ టైము. 10:30కి తినేస్తుంది. ఇంకా 12:30కి మళ్ళీ వెళ్ళి లంచ్ అయితే ఇచ్చేసి వస్తాను. ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. మా చిన్నమ్మాయి చూసారా, అన్ని కోతి పనులు చేస్తుంది. అంతమందికి కౌంటర్ టాప్ పైన నేనే కూర్చోపెట్టి ఏదో ఒక వంట చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు మా మేడమే ఎక్కడం నేర్చుకుంది, తనే ఎక్కేస్తుంది అనమాట. ఎక్కిన ఆమె కామ్గా కూర్చుంటుందా? కూర్చోదు. అక్కడ ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు మొత్తం తినుకుంటా కూర్చుంటుంది. మా అమ్మాయికి ఉప్పు పిచ్చి ఏంటో నాకు తెలియదు, కానీ ఎక్కడ ఉప్పు కనిపిస్తే అక్కడ ఉప్పు తింటూ ఉంటుంది. ఇంకా అలా అయితే ఫస్ట్ వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను. వామ్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చి పసుపు తీసుకొచ్చానమాట మార్కెట్ నుండి. ఇంకా అది ఫ్రెష్గా ఉండని రోజులు బాగా యూజ్ చేద్దామని చెప్పేసి ఎక్కువగా ఈ పచ్చి పసుపు, అల్లం, ఇంకా మిరియాలు, తులసి ఆకులు అవి వేసి డిటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేస్తున్నాను. ఇది అయితే వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా వెనస్డే మా సార్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మా సార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలా అయితే కొంచెం పచ్చి పసుపు, అల్లం, తులసాకులు, దాంతోపాటుగా కొంచెం మిరియాలు కూడా కచ్చపచ్చగా దంచేసి వేసేసాను. ఇంకా అలా వేడి నీళ్ళలో వేసేసి ఒక 2 minutes తర్వాత అయితే వడగట్టి తాగేయడమే. బాగుంటుంది. ఇది పచ్చి పసుపు ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా చాలా రిలీఫ్గా బాగా అనిపిస్తుంది. అంటే మనం పొడి వేసిన దానికంటే ఇంక ఇలా డైరెక్ట్గా పచ్చి పసుపుతో చేసింది ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా అలా అయితే ఒకటి గ్లాస్ మా సార్కి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా డిటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తున్నాను. డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళే కన్నా ముందే ఇవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ నైటే నానబెట్టేస్తాను. కాకపోతే ఇంక ఈరోజు మాత్రం మార్నింగ్ నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే ఇంట్లో ఉన్నప్పుడైతే ఒక 4 hours అలా నానిన తర్వాత కూడా వండొచ్చు. అదే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే హర్రీబరీగా 9 లోపు అంత వంట కావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అలా అనమాట. ఈ మిల్లెట్స్ నైట్ నానబెడితే మంచిది, లేదంటే మినిమం ఒక 3 to 4 hours అయినా మంచిగా నానాలి. ఇంకా అలా అనమాట. నేను చేసే ప్రతి పనిలో మా చిన్నమ్మాయి ఉంటుంది. ఇంకా నేను వేస్తూ ఉంటే తను కూడా వేస్తా అని అనంది. ఇంకా అలా వేస్తుంది అనమాట. వేసేది కరెక్ట్గా వేస్తే పర్లేదు, కానీ సగం కింద సగం గిన్నెలో వేస్తుంది మా అమ్మాయి. మా మేడం ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఈ వీడియో తీసినప్పుడు వెళ్ళలేదులేండి, కానీ ఇప్పుడైతే వెళ్తుంది స్కూల్కి. ఆమె స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ ఆ స్కూల్లో కూర్చున్నంతసేపు నన్ను కూడా తనతోనే కూర్చోబెడుతుంది. తనతోనే ఆడుకోవాలంట. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతే కథం డోర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఎందుకమ్మ నువ్వు కూర్చున్నావు, మీ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఆడుకోవచ్చు కదా అంటే, అమ్మ కోసం వెయిట్ చేస్తున్నా, అమ్మ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా అని అంటుంది. మా అమ్మాయికి స్కూల్ అలవాటు అవ్వడం కొంచెం కష్టమే ఉన్నట్టుంది. ఇన్ని రోజులు నాతో ఉంది కదా, వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా అలా అయితే మిల్లెట్స్ నానబెట్టేశాను. ఇంకొకటి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. ఆ మిల్లెట్స్తో చేసిందేమో మా సార్ తింటారు. ఇంకా బాస్మతి రైస్ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి వాటికైతే నానబెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి అవగాడో స్మూతీ. ఈ అవగాడోలు ఎప్పుడు బయట కనిపించినా కానీ రేట్ చూసి వదిలేస్తానమాట, తీసుకోను. ఇంక ఈసారేమో లుల్లు మాల్కి వెళ్ళినప్పుడు మా సార్ నాకు తెలియకుండా తీసుకున్నారనమాట. ఇలా అయితే 2 రకాలుగా తీసుకున్నారు. ఇది వచ్చేసి 100 rupees ఏమో పడింది, ఇంకొకటి అయితే 130 rupees పడింది. కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అది ఇది. ఇంకా అలా ఇంత రేట్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు తీసుకుందామని అనుకుంటాను, మళ్ళీ రేట్ అడిగి తీసుకోను. ఈసారి మాత్రం తీసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట ఈ అవగాడో స్మూతీ చేయడం.
అన్నింటిలాగానే దీన్ని కూడా చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను కట్ చేసింది అయితే కొంచెం కచ్చగా ఉంది. మరి అట్లా పండుగ అట్లా లేదనమాట, కొంచెం కచ్చగా ఉంది అదైతే. దాంట్లోకి అయితే ఫస్ట్ బాదం వేశాను, ఇంకా మన టేస్ట్ తగ్గట్టుగా స్వీట్నెస్కి తగ్గట్టుగా ఖర్జూర వేసేసాను. వేసేసి కొంచెం పాలు కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి. ఆ తర్వాత ఈ అవగాడో ఉంది కదా, దాన్ని కూడా అందులోనే వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. అంతే. ఇంకా లాస్ట్కి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంకా అలాగే చియా సీడ్స్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. కాకపోతే ఇది మరీ అంత టేస్టీగా అలా అయితే ఏం లేదండి. అవగాడో ఆరోగ్యానికి మంచిది అని అంటారు, కానీ అంత బాగా తాగలేమన్నమాట. ఇప్పుడు ఓట్స్ స్మూతీ అదంతానేమో కొంచెం బాగా అనిపిస్తుంది, ఇదేమో కొంచెం బురుగులాగా ఇది ఒక రకంగా ఉంది. అసలు ఏమో నాకు అంత బాగా తాగాలని అంతే అనిపించలేదు. మా చిన్నమ్మ ఏమో ఫస్ట్ తాగుతా అని తీసుకుంది, కానీ అసలు మా చిన్నమ్మ ఏం తాగలేదు. ఇంకా మా ఆయన మేమిద్దరమే తాగేసామన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను కట్ చేస్తున్న అవగాడో అయితే కొంచెం కచ్చగా ఉండి స్మూతీ చేస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నెక్స్ట్ నేను ఇంకోటి షార్ట్ వీడియో కోసం కూడా ఒక స్మూతీ అయితే చేశాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ కొంచెం పండుగ అయిపోయిన అవగాడోతో చేశాను. అసలు అదైతే మొత్తం తాగడానికి ఏం రావట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఇలా లిక్విడ్ లాగా కాకుండా ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ కానీ అదంతా ఎలా ఉంటుంది, చాలా తిక్కుగా అలా ఉందన్నమాట. ఇంకా అందుకే అర్థమైపోయింది ఏంటంటే కొంచెం మామూలుగా కచ్చగా ఉన్న దాంతోనేమో ఇలా స్మూతీ చేయాలి, మరి పండుగ అయిపోయింది అయితేనేమో బ్రెడ్ పైన యూజ్ చేస్తారు కదా, ఇంకా అలా యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఇంకా కాకపోతే ఎలానో అలా అవగాడో మాత్రం అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారో లేదంటే 1 మంత్కి ఒకసారి అయినా కానీ తినాలి. అదేంటో కానీ ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్ ఏమో అంత టేస్టీగా అనిపించదు. అదే ఆరోగ్యానికి మంచిది కానీ ఫుడ్ ఉంటుంది చూసారా, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, ఇవి మాత్రం భలే టేస్టీగా యమ్మీగా ఉంటాయి. మొత్తానికి మన అవగాడో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని చియా సీడ్స్ అలాగే కొన్ని డ్రై నట్స్ అయితే వేసానమాట. టేస్ట్ బాగుంది. ఈ డ్రై నట్స్ ఖచ్చితంగా వేస్తేనే అలా తాగుతూ ఉన్నప్పుడు అవి బాగా అనిపిస్తాయి అనమాట. మధ్యలో అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇంకా అలా అయితే ఒక గ్లాస్ మా సార్కి ఒకటి నాకనమాట. మా అమ్మాయి తాగుతా అనింది అని చెప్పేసి దీంట్లో వేసి ఇచ్చేసాను కొంచెం, కానీ కొంచెం టేస్ట్ చూసింది, బాగాలేదమ్మా అని ఇచ్చేసింది అనమాట. నేను ఫస్టే అనుకున్నాను ఏం తాగదు అని, ఎందుకంటే అందులో మరీ షుగర్ ఏం అంటే స్వీట్నెస్కి షుగర్ కానీ అలా ఏం వేయలేదు కదా. మేమంటే ఎలానో అలా తాగేస్తాం, కానీ ఇంకా మా అమ్మాయికి తాగలేదని ఫస్టే అనుకున్నాను. స్మూతీ అయితే బాగా తాగుతుంది, ఓట్స్ స్మూతీ, అందులో బనానా వేస్తే బాగా తాగుతుంది. ఇంకా నేనైతే తాగడం ఫస్ట్ టైం కదా, ఫస్ట్ కొంచెం వెరైటీగా అలా అనిపించింది. ఇంకా తర్వాత తాగేసాను అనమాట. పర్లేదు, బాగానే ఉంది. మా అమ్మాయికి అడుగుతున్నాను, తీసుకొచ్చిందనమాట రిటర్న్ తాగకుండా. ఏమైంది, బాగాలేదా అంటే బాగాలేదమ్మా అని అంటుంటాను. మా చిన్నమ్మాయి మరీ తాగలేకుండా ఉంటేనే తినలేకుండా ఉంటేనే తను తినదు, లేదంటే పాపం తినేస్తుంది. ఇంక ఇప్పుడైతే మిల్లెట్స్ చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసాను. ఇంకా తర్వాత కొన్ని మసాలాలు వేసేసాను. ఆ తర్వాత ఆనియన్స్ ఒకటి కట్ చేసి వేసేసాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ సైడ్కి అయితే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ఆల్రెడీ చేసేసాను. మా అమ్మాయికి 12 o'clock వరకు నేను లంచ్ బాక్స్ ఇచ్చేసేయాలన్నమాట. అందుకే ఇంకా ఫాస్ట్గా అయితే ఫస్ట్ అది చేసేసాను. ఇంకా తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసాను. ఇంకా టమాటా వేయాలి, అప్పుడు ఆ కొంచెం మాత్రమే ఉందన్నమాట. ఇంకా అందుకే ఆ కొంచెం టమాటా వేసాను. కొత్తిమీర, పుదీనా అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసేయాలి. అయితే నేను చికెన్లో వేసాను అనమాట. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడే దాంట్లో కొంచెం మసాలాలన్నీ కూడా కలిపేసి వేసాను. మేము ఎప్పుడైనా కానీ చికెన్తో చేసే ఏ రెసిపీలు అయినా కానీ మేము ముందు రోజే చికెన్ తీసుకొచ్చి దానికి ఇలా ఉప్పు కారాలు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. అంటే ఆ రోజు తెచ్చి ఆ రోజు వండే చికెన్ అంత బాగా అనిపించదు. అందుకే చికెన్ ఎప్పుడైనా కానీ ముందు రోజే తీసుకొచ్చి మంచిగా ఉప్పు కారాలు అన్నీ కలిపేస్తే మంచిగా మ్యారినేట్ అయ్యి పీస్ అనేది స్మూత్గా బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే వేసాను. ఆ చికెన్లోనే ఉప్పు కారం కొంచెంగా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసాను. గరం మసాలా వేసేయాలి, ధనియాల పొడి వేసేయాలి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేయాలి. అందులో చేయాలి అనుకున్నాను, కానీ అది చికెన్ ఎక్కువైపోయింది. ఇంకా మళ్ళీ మిల్లెట్స్ వేసిన తర్వాత అది ఉడకడానికి ప్లేస్ ఉండదని చెప్పేసి మళ్ళీ కొంచెం
వేరే గిన్నెలోకి అయితే చేంజ్ చేసేసాను అనమాట. ఆ మిల్లెట్స్ పులావ్ అవుతూ ఉంటుంది. ఇంక ఈలోపు అయితే మా అమ్మాయికి బాక్స్ అయితే పెట్టేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి పన్నీర్ బిర్యానీ పెట్టానా. మా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు నాకు ఇష్టమైన బిర్యానీ పెట్టినవమ్మా, థ్యాంక్స్ అమ్మా అని చెప్పింది. నాకు భలే అనిపించింది అనమాట. అదేంటంటే మా అమ్మాయికి నేను స్పెషల్గా లంచ్ బాక్స్లో ఏం పెట్టనండి, అంటే మా కోసం వండుకున్న కర్రీలు ఉంటాయి కదా, అవే కర్రీస్ని వైట్ రైస్లో కలిపి పెట్టేస్తాను. పాపం తినేస్తాను. ఎప్పుడు కూడా బాక్స్ అయితే రిటర్న్ తీసుకురాలేదు. ఏ కర్రీ ఉంటే అదే కర్రీ పెట్టేస్తాను, తినేస్తుంది. ఈరోజు మాత్రం ఇలా స్పెషల్గా పెట్టానా, ఇంకా తను హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చేటివి కూడా చేయాలి. చాలామంది పిల్లలు అయితే అసలు ఇలా ఏ కర్రీలు అయితే ఆ కర్రీలు ఏం తినరు, వాళ్ళకి సపరేట్గా మళ్ళీ చేయాల్సిందే కదా. కానీ ఆల్మోస్ట్ నేనైతే మేము చేసుకునేవే పెడతాను మా అమ్మాయికి. తను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి మాత్రం వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ కూడా చేస్తాను. అలా వాళ్ళకి ఇష్టమైనవి అంటే నూడిల్స్, మంచూరియా, పూరి, వడ ఎక్కువగా మా అమ్మాయి ఇవి అడుగుతుంది. మా ఆయనేమో అసలే ఆయిల్ ఫుడ్ చేయనివ్వరు. అవన్నీ ఏమొద్దు, మనం ఫస్ట్ నుండి ఎలా అలవాటు చేస్తే అలానే ఉంటారు పిల్లలు, అవంతా ఆయిల్ ఫుడ్ ఏం చేయొద్దు అని అంటారు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే మైదా నూడిల్స్, మా మ్యారేజ్ అయ్యి 6 years అయింది, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా చేయలేదు. సో ఫుడ్ విషయంలో మా ఆయన కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు మైదా ఫుడ్ వాటిలో మాత్రం. ఇంకా నేను మైదా బోండాలు కూడా అసలు ఎప్పుడు చేయలేదు. ఇంకా అలా అనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను కదా, ఇంకా తర్వాత చికెన్ బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత వాటర్ వేసేసాను. ఆ వాటర్ కూడా కొంచెం మంచిగా మసిలిన తర్వాత ఇంకా మిల్లెట్స్ అయితే వేసేసాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా సేమ్ మనం రైస్తో పులావ్ ఎలా చేస్తాం సేమ్ అంతే, కానీ మిల్లెట్స్ యూజ్ చేసాం అంతే. ఇంక ఈ పులావ్ వచ్చేసి మా అత్తమ్మకి, మా సార్కి, ఇంకా పన్నీర్ ఉంది చూసారా, అది ఏమో మాకు పిల్లలకి అనమాట. ఇంకా ఇలా అయితే పులావ్ అయితే రెడీ అవుతుంది. బియ్యంలాగా పొడి పొడిగా అలా ఏమి ఉండదండి, ఇది కొంచెం ఇలానే ఉంటుంది. మరి బియ్యంలాగా ఉందనుకోండి, అది కొంచెం మిల్లెట్స్ ఉడకనట్టుగా ఉండి అసలు డైజెషన్ సరిగా అవ్వదనమాట. ఇంకా ఇలా అయితే మన మిల్లెట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం హెల్తీ, అంటే మా అత్తమ్మకి షుగర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇంకా అలాంటి వాళ్ళకి హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇంక ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలా అయితే మిల్లెట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి బిర్యానీ అనమాట. ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా అలా కొంచెం పెరుగు కూడా. మా అమ్మాయికి ఓన్లీ పన్నీరే పెట్టాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో కొంచెం చికెన్ వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇంకా అది వచ్చేసి గ్రీన్ టీ అనమాట. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.